మహాకుంభమేళలో పూసలమ్ముకుంటూ ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసా ఇప్పుడు తన పెళ్లితో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఫర్మాన్ ఖాన్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఈ వ్యవహారం కేరళ పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం సంచలనం సృష్టించింది. ఈ పెళ్లిపై వస్తున్న రకరకాల ఆరోపణల నేపథ్యంలో ఫర్మాన్ ఖాన్, మోనాలిసా తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. అసలేం జరిగిందో వివరిస్తూ కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. తమ ప్రేమ పెళ్లి గురించి ఫర్మాన్ ఖాన్ మాట్లాడుతూ, నిజానికి మోనాలిసానే తాను పెళ్లి చేసుకోవాలని కోరిందని, మొదట్లో తను దానికి ఒప్పుకోలేదని ఆయన చెప్పారు. అయితే మోనాలిసా ఇంట్లో వారు ఆమెకు బలవంతంగా వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారని, ఒకవేళ తను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె తనని బెదిరించినట్టు మీడియా ముందు చెప్పుకొచ్చారు ఫర్మాన్ ఖాన్. నా వల్ల ఒకరి ప్రాణం పోవడం ఇష్టం లేక ఆమె జీవితం నాశనం కాకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ పెళ్లికి ఒప్పుకున్నానంటూ స్పష్టం చేశాడు. వీరిద్దరూ ప్రస్తుతం ఒక షూటింగ్ నిమిత్తం కేరళలో ఉంటున్నారు. తమ పెళ్లిని లవ్ జిహాద్ అంటున్నారంటూ మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ గట్టిగానే స్పందించారు. తమకు అన్ని మతాలు సమానమేనంటూ మోనాలిసా తన హిందూ మతంలో ఉంటుంది. తాను తన ఇస్లాం మతాన్ని అనుసరిస్తానంటూ ఫర్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తమది లవ్ జిహాద్ అయితే హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకునే వాళ్ళం కాదని, తాను గుడికి వెళ్తానని చెప్పుకొచ్చాడు ఫర్మాన్ ఖాన్. ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రిటీలు ఇతర మతాల వారిని పెళ్లి చేసుకున్నారంటూ ఇది కొత్త విషయం ఏమీ కాదని వీరిద్దరూ మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇక మోనాలిసా తన తండ్రితో కలిసి కేరళకు వచ్చిందని, ఆమె పారిపోయి వచ్చిందనే ప్రచారంలో అసలు నిజం లేదంటూ ఫర్మాన్ ఖాన్ కొట్టిపారేశాడు. అలాగే కేరళలోని మనుషులు ఎదుటి వారిని మనుషులుగా గౌరవిస్తారని, అందుకే మోనాలిసా నేను ఇక్కడే ఉండాలని భావిస్తున్నట్టు ఫర్మాన్ ఖాన్ తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై మోనాలిసా సినిమా డైరెక్టర్ మనోజ్ మిశ్రా మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది ముమ్మాటికి లవ్ జిహాద్ అని ఆయన ఆరోపించారు. ఒకవైపు నుంచి ప్రేమ, పెళ్లి అని ఫర్మాన్ ఖాన్ చెప్తుంటే, ఇక మరోవైపు బెదిరింపులు మరియు మతపరమైన ఆరోపణలతో ఈ ఇష్యూ రోజుకు మలుపు తిరుగుతుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఒక యువతి జీవితం ఇప్పుడు ఇలా వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ పెళ్లి వీడియోస్ చూసిన నెటిజన్స్ మాత్రం ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్